హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సంభావ్యతలో డైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి చూడండి. ఒక డైస్ ఎగరేస్తే డైస్లో ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 6 ఛాన్సులు. 1 or 2 3 4 5 6 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక డై ఎగరవేస్తే మొత్తం ఛాన్సులు ఎన్ని? 6. 2 డైస్ ఎగరేస్తే మొత్తం ఛాన్సెస్ 36. 2 డైస్ని ఎగరేస్తే మొత్తం ఛాన్సెస్ 36. అది ఎలా తర్వాత చూద్దాం. 3 డైస్ని ఎగరవేస్తే మొత్తం ఛాన్సులు 216. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇంతకుముందు మనము కాయిన్స్లో ఫార్ములా ఏమని చెప్పుకున్నాము? కాయిన్స్లో 2 ఛాన్సులు కాబట్టి 2 పాసిబిలిటీస్ కాబట్టి 2n అని చెప్పుకున్నాం. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని చెప్పుకున్నాం. అలానే డైస్లో కూడా ఫార్ములా ఏంటంటే 6n. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ డైస్. ఇప్పుడు దాని ప్రకారము ఒక్క డై అంటే n ప్లస్ ఎంత పెట్టాలి? 1. 6 that is equal to 6. 2 డైస్ ఎగరేస్తే 6 square that is equal to 6 into 6 36. 3 డైస్ ఎగరేసినప్పుడు 6 cube that is equal to 216. ఇప్పుడు 2 డైస్ని ఎగరవేస్తే మొత్తం ఛాన్సులు 36 అన్నాం కదా, వాటి గురించి చూద్దాం. ఏమేంటి ఛాన్సెస్ చూడండి. ఫస్ట్ డైలో 1 పడితే రెండో డైలో 1 పడవచ్చు. ఫస్ట్ డైలో 1 పడితే రెండో డైలో 2 పడవచ్చు. ఫస్ట్ డైలో 3 పడితే ఫస్ట్ డైలో 1 పడితే నెక్స్ట్ డైలో 3 పడవచ్చు. అలా 1 4 1 5 1 6. అలానే ఫస్ట్ డైలో 2 ఫిక్స్ చేస్తే 2 1 2 3 అప్ టు ఇట్లా 6 1 6 2 6 3 6 4 6 6. మొత్తం ఛాన్సులు ఎన్ని ఉన్నాయి? 6 6 6 6 36. మొత్తము 36 ఛాన్సెస్. ఎప్పుడు 2 డైస్ ఎగరేసినప్పుడు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనము ఈజీగా లెక్కలు చేసేయచ్చు. చూడండి, 2 డైస్లను ఎగరవేస్తే డైసులపై వచ్చిన అంకెల మొత్తం 8 కంటే ఎక్కువ రావడానికి సంభావ్యత. 8 కంటే ఎక్కువ రావడానికి సంభావ్యత. ముందు ఫార్ములా తెలుసు కదా మనకి, P of E is equal to N of E by N of S. అయితే టోటల్ పాసిబిలిటీ ఎంత? 36. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? డైసులపై వచ్చిన అంకెల మొత్తము 8 కంటే ఎక్కువ రావడానికి. ఎక్కువ పడడం చూడండి, ఈ లైన్లో లేదు, ఈ లైన్లో కూడా లేదు. ఎక్కువ కాబట్టి ఇక్కడ 8 ఆగిపోయింది, ఈ లైన్లో లేదు. నెక్స్ట్ ఈ లైన్లో మనకి ఇది ఒకటి ఉంది, 1 ఇక్కడ 2 ఉన్నాయి, 3 మొత్తం 3. మళ్ళీ దీంట్లో ఎన్ని ఉన్నాయి? మళ్ళీ 3 ఉన్నాయి, 6. మళ్ళీ దీంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 6 4 10. మొత్తము ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 10. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ 10/36. దట్ ఈజ్ ఈక్వల్. సింప్లిఫికేషన్ చేస్తే 5/2 5 2 18 36. అలానే ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2. 2 డైస్లను ఎగరవేస్తే, ఇక్కడ రాయలేదు నేను, 2 డైస్లను ఎగరవేస్తే 2 డైసులపై ఒకే సంఖ్య రావడానికి, ఒకే అంకె రావడానికి సంభావ్యత ఎంత? సేమ్ అదే ఫార్ములా, P of E is equal to N of E by N of S. మనం ముందుగా టోటల్ అవుట్కమ్స్ మనకు తెలుసు కాబట్టి 36 వేస్తాము. ఇప్పుడు N of E ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఏంటి? ఒకే సంఖ్య రావడానికి. ఒకే సంఖ్య అంటే ఏంటి? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. మొత్తం ఎన్ని ఛాన్సులు? 6. కాబట్టి 6/36 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇది నెక్స్ట్
ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2 డైస్ని ఎగరవేస్తే 2 డైసులపై ప్రధాన సంఖ్యలు రావడానికి సంభావ్యత. 2 డైసులపై ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత. ఇప్పుడు మనకి 1 నుంచి 6 వరకు ఉండేటువంటి వాటిల్లో ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి? 2, 3, 5. ముఖాలపైన ఏం కనిపించాలా? ఇవే కనిపించాలి. ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్. అలా ఉండే ఛాన్సులు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకసారి ప్రధాన సంఖ్యలు 1 ప్రధాన సంఖ్య కాబట్టి తీసే. 2 ప్రధాన సంఖ్య, 2, 3 ఉంటుంది, 2, 5 ఉంటుంది. నెక్స్ట్ 3, 2 ఉంటుంది, 3, 3 ఉంటుంది, 3, 5. నెక్స్ట్ 4 ఈ నెంబర్ కాబట్టి 4 తీసేస్తాం. 5, 5, 2, 5, 3, 5, 5. నెక్స్ట్ 6 కాదు కాబట్టి తీసేస్తాం. మరి ఇవన్నీ ఎంత? 1, 2, 3, 4, 5, 6. అలానే ఎగ్జాంపుల్ 3. 2 డైసులపై ప్రధాన సంఖ్యలు రావడానికి సంభావ్యత. 2 డైసులపై ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఏమేమిటి మనకి? 1 నుంచి 6 వరకు 2, 3, 5. 2, 3, 5లో ఏమేమి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ 2, 2 ఒకటి ఉంది, 2, 3, 2, 5, 3, 2, 3, 3, 3, 5, 5, 2, 5, 3, 5, 5. 3 3 9. 9/36. దట్ ఈస్ ఈక్వల్. సింప్లిఫికేషన్ చేస్తే 1/4. ఇది ఆన్సర్. ఇంకా డైస్ మీద ఏ లెక్కలో అడిగినా ఇలా చేసేయచ్చు ఈజీగా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.